కలియుగంలో నామ సంకీర్తన మోక్ష ప్రదాయిని అని టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ కార్యక్రమం భజన మండళ్ల సభ్యులకు మోక్షానికి అవసరమైన జ్ఞానాన్ని ప్రసాదించే మహత్తరమైన కార్యక్రమం అని టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి అన్నారు. దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం బుధవారం తెల్లవారుజామున తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద వైభవంగా జరిగింది. టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి పిఆర్ ఆనంద తీర్థాచార్య ముందుగా మెట్ల పూజ నిర్వహించి మెట్లోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో శ్రీవారి మెట్లోత్సవం నిర్విఘ్నంగా జరుగుతుందని తెలియజేశారు. మానవులు జ్ఞానపూర్వకంగా శ్రద్ధతో యోగ్యతానుసారంగా పనిచేయాలని, శ్రేయో మార్గమైన ఇలాంటి అంశాలను అలవర్చుకుంటే జీవనం సుఖమయమవుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుకు చెందిన 3500 మంది భజన మండళ్ల సభ్యులు పాల్గొన్నారు. నిజంగా మనం రీచ్ అయ్యాము, ఆ పరిస్థితికి వచ్చామని తెలియజేయటం మీ అందరిని చూస్తేనే మాకు చాలా సంతోషంగా, ఆ లక్ష్యాలు చాలా వరకు నెరవేరాయని అనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ ప్రాజెక్టు యొక్క ఉద్దేశాలు, లక్ష్యాలు, ఏ ఉద్దేశంతో 1979లో ఈ దాస సాహిత్య ప్రాజెక్టు పెట్టింది, ఇవన్నీ కూడా అమర్నాథ్ గారు చాలా మంచిగా వార్షిక నివేదికలో చాలా చక్కగా, నేను కూడా అన్నీ చాలాసార్లు నేను వస్తున్నాను కానీ ఈరోజు పూర్తి స్థాయిలో ఈ యొక్క లక్ష్యాలు ఇవన్నీ కూడా తెలుసుకున్నాను. వెంకటేశ్వర స్వామిని స్మరించుకుంటూ ఆ 7 కొండల్ని అలిపిరి పాదాల నుంచి మెట్లోత్సవంలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో వేలాది మంది భక్తులు ఈరోజు ఈ మెట్ల పూజలో కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. భవిష్యత్తులో వీరికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ సంవత్సరానికి ఒకసారి కాకుండా మిగతా ప్రాంతాల నుంచి వచ్చి కూడా భక్తులందరూ ఈ మెట్లోత్సవ పూజలో పాల్గొనే విధంగా ప్రతి పౌర్ణమి రోజు ఉంటే బాగుంటుందని చెప్పి స్వామీజీలు చెప్పారు. కాబట్టి ఆ విధంగా ఒక ప్రయత్నం కూడా తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో చేసే ప్రయత్నం చేద్దాం.